ఇక మనం ఇంతవరకు నృగమహారాజు కథ చెప్పుకుంటున్నాం. ఆ నృగమహారాజు నేను దానం చేశానయ్యా, ఎన్నో దానాలు చేశాను, మంచి మంచి ఆవులను చక్కని పన ఉన్న వాటిని చేశాను, పాలిచ్చే ఆవులను దానం చేశాను, వత్స ఉన్న ఆవులను దానం చేశాను, తొలుచూరీత ఉన్న ఆవులను దానం చేశాను. కానీ ఆ దొంగ ఆవు వలన అది మళ్ళీ వచ్చి ఇందులో చేరే వరకు దాన్ని నేను దానం చేశాను. ఆ పాపం నాకు కొట్టింది, ఆ బ్రాహ్మణుని శపించాడు. అందుకనే అంటారు నాహం ప్రతీచ్ఛే వైరాజన్ ఇత్యుక్త సామ్య అపాకృత్ నాణ్యద్గవామప్యయుతం ఇచ్చామీత్యపరోయయౌ ఏతస్మిన్నంతరే యామైర్దూతైర్నీతోయమక్షయం యామేన పృష్ఠసత్రాహం దేవదేవ జగత్పతే. నాకు నా గోవే కావాలని వాడు, నాకు నిన్న దానం ఇచ్చావు కదా అది వీడికి మళ్ళీ ఎలా ఇస్తావు అని చెప్పి వీడు, ఇద్దరు కూడా కొట్లాడుకొని ఆ పాపకర్మం అంతా కూడా నా మీద మొత్తారయ్యా అంటూ నృగమహారాజు ఏడ్చుకుంటూ ఈ లోపల యముడు వచ్చి ఇక అయిపోయింది పైగా నీ పని, నీ కాలం అయిపోయింది, ఇక్కడ నువ్వు ఇంకెంతకాలం ఉంటావు, చేసావు దానం మస్తు చాలా చేసావు 12 అని చెప్పేసి ఆయన నన్ను తీసుకుపోయి నేను చేసిన తప్పుకి ఒక బ్రాహ్మణికి ఇచ్చిన ఆవులు ఇంకో బ్రాహ్మణికి దానం ఇచ్చిన పాపానికి నన్ను ఊసర వెళ్ళిపోమని చెప్పేసి నన్ను శపించాడు. అప్పటి నుంచి ఇక్కడ నేను ఈ బావిలో నేను ఊసర వెళ్ళిలాగా నేను బతుకుతూ ఉన్నాను. నన్ను నీ కుమారుడైనటువంటి సాంబుడు చూశాడు, మీ యొక్క కరస్పర్శ వల్ల మళ్ళీ నేను దివ్య పురుషుడినైనా అని చెప్పి చేస్తూ చెప్తూ ఉన్నాడు ఆయన. ఇంకా నేను దేనికి భయపడినయ్యా, ఒక్క బ్రాహ్మణ శాపానికే భయపడతాను. నాహం హలాహలం మన్యే విషం యస్య ప్రతిక్రియ బ్రహ్మస్వం హి విషం ప్రోక్తం. విషం ఏది అంటే బ్రహ్మస్వమే విషం, స్వం అంటే ధనం, బ్రహ్మస్వం అంటే బ్రాహ్మణ ధనం. బ్రాహ్మణుల యొక్క ధనాన్నే నేను విషంగా భావిస్తా. నిజంగా హాలాహలం కూడా విషం కాదయ్యా, దాన్ని కూడా తినచ్చు. మన పుణ్యపాప కర్మలను అనుసరించి మనం చేరేలోకానికి చేరుతాం. కానీ బ్రహ్మస్వం కనుక తింటే కొన్ని కోట్ల జన్మల వరకు కూడా దాని ఆ పాపం తీరదయ్యా. నాహం హాలాహలం మన్యే విషం యస్య ప్రతిక్రియ బ్రహ్మస్వం హి విషం ప్రోక్తం నాస్య ప్రతి విధిర్భువి. ఈ లోకంలో అంతకంటే చెడ్డనేటువంటి పని ఇంకనోటి లేదు, బ్రాహ్మణ ధనాన్ని హరించడం. హినస్తి విషమత్తారం వన్నిరద్భి ప్రశామ్యతి. ఎవరైనా విషం తింటే ఆ విషం వాడిని ఒక్కడిని చంపుతుంది. వన్ని అద్భి ప్రశామ్యతి. ఎవడింటికైనా నిప్పట్టుకుంటే నీళ్లు తల్లి ఆర్పుతారా, వాడిని ఒక్క నీళ్లు కాలుతుంది కావచ్చు. కులం సమూలం దహతి బ్రహ్మస్వారణిపావక. అరణిపావకుడైనటువంటి ఆ అగ్నిదేవుడు ఎలాంటిదానంటే వాడి యొక్క వంశం కులం సమూలం నాశయతి దహతి. కులాన్నంతా కూడా నాశనం చేస్తాడు బ్రాహ్మణ సొమ్ము ఎవడైనా దొంగతనం చేస్తే. అందుకని బ్రాహ్మణ సొమ్ము దొంగతనం చేయకూడదు. బ్రహ్మస్వం దురజ్ఞాతం భుక్తం హంతి త్రిపూరుషం ప్రసహ్యతు బలాద్భుక్తం దశపూర్వాన్ దశాపరాన్. ఎలాగైతే కన్యాదానం చేస్తే ముందు 10 తరాలు వెనుక 10 తరాలు కూడా ఊర్ధ్వలోకాలు సంప్రాప్తిస్తాయో, వాళ్ళ పితృదేవతలందరికీ కూడా ఉత్తమ లోకాలు ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. అలాగే బ్రాహ్మణ సొమ్ము కనుక దొంగతనం చేస్తే వెనుక 10 కులాలు ముందరి 10 కులాలు కూడా ఉన్నత లోకాల్లో ఉత్తమ లోకాల్లో బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మళ్ళీ నరకంలో పడిపోతారయ్యా. రాజానో రాజలక్ష్మాందాహ నాత్మపాతం విచక్షతే నిరయం ఏ అభిమన్యంతే బ్రహ్మస్వం సాధు బాలిషాహ. కాబట్టి అలాంటి నరకం వస్తుందని చెప్పి తెలియకుండా మూర్ఖులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణుడి యొక్క సొత్తును కూడా అపహరిస్తూ ఉంటారు. వాళ్ళు తమకు పతనావస్థ తప్పదని తెలుసు, అయినా సరే తాత్కాలికంగా వాళ్ళ యొక్క సుఖం కోసం ఇలాంటివి చేసి ఘోరమైన నరకయాతనలు కూడా అనుభవిస్తుంటారు. గృహ్ణంతి యావత పాంసూన్ క్రందతాం అశ్రబిందవ విప్రాణాం హృతవృత్తీనాం వదాన్యానాం కుటుంబినాం. ఎవరైతే రాజులు నిరంకుశులై బ్రాహ్మణుల దగ్గర గనక కొంతమంది బలాత్కారంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా కనుక జరిగితే మనం మొన్న చూసాం, కార్తవీర్యార్జునుడు నాకు 1000 చేతులున్నాయి, నేను రావణాసురుడినే కోతివేరని సంకలు పెట్టుకొని ఊళ్ళంతా సముద్రం అంతా దిప్పా అని చెప్పి విర్రవీగిన కార్తవీర్యార్జునుడు ఒక్క ఆవును పట్టుకపోతే పరశురాముడిని ఎదిరించలేకపోయినాడు. పరశురాముడు వచ్చి వాడి 1000 చేతులు నరికేసి వాడి తలకాయ నరికేసి వాడి కొడుకులందరినీ కూడా భయపెట్టి వచ్చాడు. కాబట్టి బ్రహ్మస్వం బ్రాహ్మణుడు యొక్క గోవే కాదు, బ్రాహ్మణుడు ఏ వస్తువు దొంగతనం చేసినా సరే వాళ్లకు పాతకాలు చుట్టుకుంటావయ్యా. ఇంకా రాజులు ఉదార చరిత్రులు గృహస్థులైనటువంటి బ్రాహ్మణుల దగ్గర నుంచి అలా కనుక తీసుకుంటే ఆ గృహస్థులంతా కూడా దుఃఖిస్తూ ఉంటారు. ఆ ఇంటి వాళ్ళందరూ కూడా అయ్యో మా దగ్గర నుంచి ఈ రాజుగాడి ఇది ఎత్తుకపోయినాడు కదా అని ఏడుస్తుంటే వాళ్ళ కళ్ళల్లోంచి ఎన్ని అశ్రుబిందువులు కన్నీటి చుక్కలు కింద పడతాయో, అన్ని కోట్ల సంవత్సరాలు వాడు భూరేణువులు తడుస్తాయో అన్ని సంవత్సరాలు ఆ బ్రాహ్మణులను అపహరించినటువంటి ఆ రాజులకి వారి వంశాలకు కూడా కుంభీపాకంలో వాళ్ళకి నరకంలో స్థానం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణ డబ్బును బ్రాహ్మణ సొమ్మును ఎవరు కూడా అపహరించకూడదు. నవిషం విషమిత్యాహు బ్రహ్మస్వం విషం ఉచ్యతే. విషం కాదట, మరి విషం ఏది అంటే బ్రహ్మస్వం. బ్రాహ్మణుల యొక్క ధనమే విషం కాబట్టి దాన్ని ఎవరు కూడా అపహరించకూడదంటూ నృగమహారాజు ఎన్నో నీతులు చెప్పేసి బ్రాహ్మణులంటే నాకు చాలా అభిమానం, నేను యమరాజు దండానికి కూడా భయపడను కానీ బ్రాహ్మణ శాపానికి భయపడతాను. ఆ రోజు ఆ బ్రాహ్మణుడు నాకు ఇంత పెద్ద దానం చేసిన నన్ను తీసుకువచ్చి ఇలాగా నాకు
ఒక పెద్ద జీర్ణ కూపంలో కూలిపోయిన బావిలో ఊసర వెళ్ళి జన్మెత్తడానికి కారణమైనాడు యమధర్మరాజు ద్వారా. కాబట్టి నాకు బ్రాహ్మణ శాపం అంటే నేను చాలా భయపడతానని చెప్పి పాపం నృగమహారాజు చెప్పడం. బ్రాహ్మణార్థో హ్యపహృతో హర్తారం పాతయేత్యథ అజానంతమపి హ్యేనం నృగం బ్రాహ్మణ గౌరివా. కాబట్టి బ్రాహ్మణుని గోవు వలన నృగమహారాజుకు జరిగినటువంటి చేటు ఎవరికైనా జరుగుతుంది కనుక మనుషులైనటువంటి వాళ్ళు బ్రాహ్మణార్థో హ్యపహృత హర్తారం పాతయేత్యథ. కాబట్టి ఎవరైతే బ్రాహ్మణి యొక్క నృగమహారాజుకు తెలియకుండానే బ్రాహ్మణ గోవు వచ్చింది, పాపం వాడు నిజంగా వాడి గోవును తెచ్చేసి ఓనికి దానం ఇచ్చిందని వాళ్ళు ఇంకనుడికి దానం ఇవ్వలే. కొంతమంది చేస్తూ ఉంటారు, ఈ ఇళ్ళని వీళ్ళకి ఎవరికో బీదలకు దానం ఇచ్చామంటారు, మళ్ళీ ఇంకనో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు అవే ఇళ్ళని మళ్ళీ వాళ్ళకి మళ్ళీ దానం ఇస్తారు, వీళ్ళు వాళ్ళు పాపం కోట్ల పంట కొట్టుకొస్తుంటారు, తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఒకసారి దానం చేసిందని మళ్ళీ దానం చేయకూడదు. కానీ నేను తెలియక చేశాను, తెలియకుండా నేను ఇచ్చిన ఆవు దొంగతనంగా మళ్ళీ ఆవుల మందులో వచ్చి చేరింది, దాన్ని ఇచ్చినందువల్ల ఇన్ని కష్టాలు వచ్చావయ్యా. కాబట్టి బ్రహ్మస్వం విషముచ్యతే. కృష్ణుడు ఇక బంధువర్గాలందరినీ కూడా వాళ్ళకి అందరికి కూడా దర్శనం ఇచ్చాడు. ఆ భగవంతుడు అందరినీ కూడా మళ్ళీ తీసుకొని మళ్ళీ వెనక్కి తమ ధామానికి వెళ్ళిపోయినాడని చెప్పి చెప్తున్నాడు. ఇక బలరాముడు బంధుమిత్రులను దర్శించడానికి రేపల్లికి వెళ్ళాడు, ఆ కథ చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు పౌండ్రక వాసుదేవుణ్ణి సంహరించడాన్ని గురించి చెప్తున్నాడు. పౌండ్రక వాసుదేవుడు అనేటువంటి వాడు కృష్ణుడిని నేను సంహరిస్తాను. కృష్ణుడు ఎవరు అనుకున్నారా? కృష్ణుడు నేనే. కృష్ణునికి వేరే ఏమి లేదు. ఆయన పెట్టుకునే నామాలు ఇగో నాకున్నాయి. ఆయన నెమలి పింఛం పెట్టుకుంటాడు, నేను కూడా ఇగో పెట్టుకున్నా. ఆయన చేతిలో పిల్ల నగ్రహం ఉంటుంది, ఇగో నేను కూడా పట్టుకున్నా. మరి దుర్మార్గుడా, నీ వద్ద 16,008 మంది గోపికలు భార్యలు ఉన్నారా? లేదు. అయితే ఆ పౌండ్రక వాసుదేవుడు అనేటువంటి వాడు ఒక నకలు కొట్టేటువంటి వాడు. కాబట్టి కొంతమంది ఉంటూ ఉంటారు అలాగే, అయ్యో గాయన పాపం మంటవిలో వచ్చామంటే గాయన పాపం ఆయన పోయి 6 నెలలు అయిపోయిందని అబద్ధం చెప్పి మీద సంధ్య వార్చుకునే బ్రాహ్మణి గురించి అబద్ధం చెప్పి కింద వీళ్ళు పట్టకపోతారు. ఇలా చేసే వాళ్ళు కూడా దుర్మార్గులు ఉంటారు, అబద్ధాలు చెప్పేది. కాబట్టి ఈ పౌండ్రక వాసుదేవుడు వేషం వేసుకొని సేమ్ అత్సంగా కృష్ణావతారం లాగానే కృష్ణుడిలాగానే వేషం వేసుకొని కృష్ణుని ఎవరు పూజించకండి, నేనే కృష్ణుణ్ణి అని చెప్పేసి అగో వాడు చాలా ఇదిగా ఉంటూ ఉంటాడు. అలాగా కాశీ ఆ కృష్ణుడు ఒకసారి కాశీకి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈ కృష్ణుడు ఎవరు, మరి ఆ కృష్ణుడు ఎవరు? వాడే పౌండ్రక వాసుదేవుడు, వాడేనే కృష్ణుడు అంటున్నాడు, ఈయన నేను కృష్ణుడిని అంటున్నాడు అని చెప్పి అనేసరికి అక్కడ ఉన్న వాసులంతా కూడా నవ్వడం మొదలుపెట్టారట. ఇందులో ఎవడో డూప్లికేట్ ఒకడైతే ఉంటాడు అని చెప్పి అప్పుడు కాశీరాజు సాయం కోరడం. ఆ తర్వాత ఆ కృష్ణ పరమాత్మ పౌండ్రక వాసుదేవుణ్ణి ఎవడైతే దుర్మార్గంగా తన వేషం వేసుకొని మోసం చేస్తూ ఉన్నాడో ప్రజలందరినీ వాడిని సంహరించిన తర్వాత మరి వాడిని విడిచిపెట్టాడు. పాపం చెప్పుకున్నాం నిన్ననే, కృష్ణ పరమాత్మ అస్త్రస్పర్శ కానీ శస్త్రస్పర్శ కానీ వాక్స్పర్శ కానీ శరీరస్పర్శ కానీ మనస్పర్శ కానీ జరిగిందంటే తప్పకుండా వాళ్ళకి మోక్షమే వస్తుంది. అలాగే పూతనను పాల్చెక్కిన పూతనకి మోక్షం ఇచ్చాడు, శిశుపాలుని సంహరించబోతున్నాడు, వానికి మోక్షం ఇచ్చాడు. ఇక్కడ చనిపోయినటువంటి పౌండ్రక వాసుదేవుని కూడా సంహరించాడు. కాబట్టి వానికి సాయుధ్య మోక్షం అని చెప్పి ఇస్తాడు, సారూప్య మోక్షం. సారూప్యం అంటే తన రూపంతో ఉన్నాడు కాబట్టి తనలాగా భావించుకునేవాడు. అందుకనే భగవంతుడికి ఎలాగంటే ఊరుతో పుండ్రాలు పెట్టుకుంటారో అలాంటి ఊరుతో పుండ్రాలు వీళ్ళు కూడా పెట్టుకొని విశిష్టంగా అద్వైతంతో భగవంతుడిని సేవిస్తూ ఉంటారు. కొంతమంది ద్వైతంతో భస్మధారణ చేసి శివుడిలాగానే వాళ్ళు నారుద్రో రుద్రమర్చేయత అనుకుంటూ తనను తానే రుద్రుడుగా భావించుకొని తన పైన రుద్రుడినే పూంచుకుంటారు. ఈ విధంగా స్మార్తులు, శైవులు, వైష్ణవులు అన్ని రకాల వాళ్ళు కూడా భగవంతునికి అనుయాయులుగా వెళుతూ తమ దేవుణ్ణి ఆయన యొక్క అలంకారాలను ఆయన పెట్టుకున్నటువంటి చిహ్నాలన్నీ కూడా వీళ్ళు ధరిస్తూ ఆయనలాగా ఉంటారు. ఎందుకంటే మేము ఆ మతం వాళ్ళం, ఆ ధర్మం వాళ్ళం, ఆ దేవునికి చెందిన వాళ్ళం అని తెలియడం కోసం వీళ్ళు అవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. అంతే తప్ప నేనే అతన్ని అని చెప్పి చెప్పుకోవడం మాత్రం తప్పని చెప్తున్నాడు. ఈ విధంగా పౌండ్రక వాసుదేవుడి కథతోటి మనకు చెప్తూ ఉన్నాడు. అయినా సరే అతన్ని కృష్ణ పరమాత్మనే సంహరించాడు కాబట్టి ఆయనకి సారూప్య మోక్షం, తన యొక్క రూపాన్ని ధరించిన వాడు కాబట్టి అలాంటి రూపం. అందుకనే మన వాళ్ళు భస్మం పెట్టుకుంటే తప్పకుండా కైలాసం అయిపోతారు. భస్మం త్రైలోక్య పావనం అంటారు. 3 లోకాల్లో పావనంగా వచ్చేది ఏది అంటే భస్మధారణ చేసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళ ధర్మానుసారంగా పుండ్రాలు ధరించాలి, ఊరితో పుండ్రాలు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక అందరూ కూడా నవ్వినటువంటి ఆ కాశీరాజు సహాయం కూడా కోరినటువంటి పౌండ్రక వాసుదేవుడు ఏం చేసినా సరే కృష్ణుడికి గెలవలేడు కనుక కాశీరాజు మాత్రం కృష్ణుడికి ఎదురు తిరిగి ఉండగలుగుతాడా? అలాగా కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ ఓడించేశాడు. ఆ పౌండ్రక వాసుదేవుడిని సంహరించేసిన తర్వాత వాడికి కూడా సారూప్య మోక్షం, మన మోక్షం 4 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. సాయుధ్య మోక్షం, సారూప్య మోక్షం, 4 రకాల మోక్షాలు మొన్నెన్నడూ కథలో కూడా చెప్పుకున్నాం. ఈ విధంగా కృష్ణ పరమాత్మ ఇంకా తర్వాత కథ చెప్తూ ఉన్నాడు. బలరాముడు ద్వివిధుడు అనేటువంటి ఒక కోతిని సంహరించడం. ఈ కోతి ఎవరు?
మైంద ద్వివిధుల గురించి మీరు విన్నారు. రామాయణంలో ద్వివిధుడు అనేటువంటి వాడు వస్తాడు. ఎవడంటే రావణాసురుని దగ్గర ఒక అనుంగు మిత్రుడు ఒకడు ఉంటాడు, ద్వివిధుడు అనేటువంటి వాడు. వాడు వచ్చేసి దొంగతనంగా రాముల వారు సముద్ర పొడ్డుకు సేనలను పెట్టుకొని నిలబడ్డప్పుడు ఈయన సమాచారం అంతా అక్కడ చేరవేయడం కోసం రావణుడు పంపించినటువంటి ఒక దూత. వాడు కోతి రూపంలో ఉంటాడు. ఆ కోతిని పంపించేస్తే కోతుల్లో బోడ కోతి వీడో కోతిలాగా కనిపిస్తాడు. వీడు తెలియకుండా పోయి అన్ని రహస్యాలు చేస్తాడని రావణాసురుడు అనుకుంటాడు. కానీ ఆ కోతిని గుర్తుపట్టేటువంటి వాడు అంతకుముందే రావణాసురుని సోదరుడైనటువంటి విభీషణుడు రాముణ్ణి శరణు వేడి ఈయన సైన్యంలో చేరాడు. అపంథానంతు గచ్చంతం సోదరోపి విముంచతి అంటుంది. అంటే చెడ్డతోలో వెళ్ళేవాడిని సోదరుడు కూడా విడిచిపెడతాడు. అందుకని చెప్పి ఆ రావణాసురుడిని వదిలిపెట్టి విభీషణుడు సచ్చీలుడు గనక యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు, త్రికాల సంధ్యావందనం చేసేవాడు గనక ఆ విభీషణుడు పౌలస్త్య బ్రహ్మ మనవడు. ఆయన వచ్చేసి ఇక్కడ రాముడి దగ్గర శరణు వచ్చాడు. ఆయన చూశాడు ఈ ద్వివిధుడు రంగాన్ని. అరే వీడు కూడా ఉండే మనకు అక్కడ మనం రోజు చూసేది వీడికి వీడు ఇక్కడికి వచ్చాడేంటి అని మెల్లె పోయి రాముడిని కనిపించాడు. అయ్యా వీడు మాత్రం మనవాడు కాదు, వీడిని సంహరించాలి, వీడు రావణాసురుడి యొక్క దూత, వీడు దొంగతనంగా వచ్చాడు అనగానే రాముల వారు అలాగా ఉట్టుగా ఎవరు తప్పు చేయకుండా ఎవరిని సంహరించడు కదండి. ఎవరో చెప్పిన మాటలు విని మనం ఎలా నిర్ణయం తీసుకుంటాం. అతన్ని దగ్గరికి పిలిచి ఈతనితో కూడా మనకు సహాయం జరుగుతుంది, ఇలా రా నువ్వు అదేనా అంటే అవునండి తెలియక వచ్చాను, రావణాసురుడు పంపించాడు, నేను దూతనే అనగానే అయితే ఒక పని చేయి, నువ్వు వచ్చావు కదా ఇప్పుడు మాకు పట్టుబడ్డావు, నిన్ను చంపాలి, కానీ శత్రువును కూడా అభయం ఇచ్చేటువంటి ధర్మం నాది, కాబట్టి నీకు నేను అభయం ఇస్తా, అయితే నాకు నువ్వేం సహాయం చేయాలి, రావణాసురుని యొక్క సేనల గురించి చెప్పు, నువ్వు ఏ పని మీద అయితే ఇక్కడికి వచ్చావో అక్కడి విషయాలు మరి నాకు చెప్పాలి కదా, చెప్తే నేను వదిలిపెడతానంటాడు. పాపం ఆ ద్విధుడు ఉన్నదంతా కూడా రావణాసురుడి యొక్క ఆగడతలు, 4 రకాలు ఉన్న ద్వారాలు, వాటి గురించి ఆంజనేయుడు ఏదేదైతే ముందు వచ్చి చూసి వచ్చి సగం మంది అక్కడ ఆ రావణ సేనను చంపి వచ్చాడో అదంతా కూడా ఆయన చెప్పినట్లుగానే మళ్ళీ నిలుపుల ద్వారా అంతా కూడా విని ఎక్కడెక్కడ రావణాసురుడు గుల్మాలు అంటే సైన్య శిబిరాలను పెట్టాడో మన వాళ్ళు కార్వాన్ అంటారు. కార్వాన్ అంటే ఒంటెల శిబిరం, ఇక్కడ కార్వాన్ ఉన్నది. అలాగే లస్కర్ అంటే సైన్య శిబిరం. ఈ మన సికింద్రాబాద్లో అప్పుడు నిజాం నవాబుని ఎదిరించడం కోసం వచ్చిన సైన్య గుల్మాలు అవన్నీ కూడా గ్రూప్. ఒక చోట సైన్యం గుల్మం, దాన్ని లస్కర్ అన్నారు. ఇటుపక్క ఒంటెలతో ఒక సేనను పెట్టారు, దాన్ని కార్వాన్ అన్నారు. ఇవన్నీ కూడా వెనుకటి కాలం ఆ నవాబు పైన యుద్ధం ప్రకటించినప్పుడు చేసినటువంటి స్థానాలు. ఇప్పటికీ వాటి పేర్లు అలాగే జరుగుతున్నాయి. ఇలాంటి స్థావరాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని రహస్యాలను చక్కగా చదివినటువంటి వాడు ఆ ద్విధుడి ద్వారా అంతా రాముడు తెలుసుకున్నాడు. శత్రువు ద్వారా తెలుసుకొని ఇక వానికి అభయం ఇచ్చి వెళ్ళగొట్టాడు. ఇక చాలా వెళ్ళిపోవాలి అంటే శత్రువు ఎందుకు కూడా దయదలిచేటువంటి వాడు ఆ రాముడు చెప్పి చెప్తున్నాడు. ఇక తర్వాత గోవింద హరే మురారే నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే నారాయణ వాసుదేవ బాలకృష్ణ భగవానికి. ఇక బలరాముడి దగ్గరికి వచ్చి ఆ ద్విధుడు అనేటువంటి వాడు సుగ్రీవుడి యొక్క మంత్రిగా ఉండే అప్పుడు అలాంటి వాడు వచ్చేసి తర్వాత ఇందులో సచివుడికి మంత్రిగా ఉన్నాడు, కొన్నాడు తర్వాత ఇక్కడనే ఉండిపోయినాడు వాడు. అలాంటి వాడు ఆ సారూప్య మోక్షంతో క్షమించాలి. నరకాసురుని చంపినటువంటి కృష్ణుడిపై పగ తీర్చుకోవడం కోసం ద్విధుడు వచ్చాడు. వాడు ఆ పక్షం వాడు వచ్చేసి యజ్ఞయాగాలతో చాలా అద్భుతంగా, వాడు కూడా పుణ్యకీర్తి మంతుడే. కానీ వాడి దగ్గర 10,000 ఏనుగుల బలం ఉన్నది. ఆ ద్విధుడి దగ్గర 10,000 ఏనుగులకు ఎంత బలం ఉంటుందో అంత బలవంతుడైనటువంటి వాడు ఆ ద్విధుడు. వాడు వచ్చేసి పగ తీర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఎవరయ్యా కృష్ణ పరమాత్మ, నా మిత్రుడిని నరకాసురుడిని అంతమొందించాట, ఆ కృష్ణుడిపై నేను పగ తీర్చుకుంటానని చెప్పి ఆ ద్విధుడు రావడం. ఇక యజ్ఞాలలో అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞాలలో అంతా కూడా ఆ దేశంలో జరుగుతున్న యజ్ఞయాగాదుల్లో రక్తమాంసాలు కుమ్మరించడం, చేయకూడని పనులన్నీ చేస్తూ అపవిత్రం అశుభ్రం అలాగా చేస్తూ చాలా చెడగొడుతూ వస్తున్నాడు, లత్తగొట్టిస్తున్నాడు. అలాంటి వాడిని నరకాసురుడిని చంపినటువంటి కృష్ణ పరమాత్మ అయిన పగ తీర్చుకోవడానికి వాడికి ఎటు సందు దొరకక ఇలాంటి మంచి జరుగుతున్న చోటుకి వెళ్ళి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు వాళ్ళు ఎక్కడెక్కడ యజ్ఞయాగాలు జరుగుతాయో, ఎక్కడ గోపూజ జరుగుతుందో, ఎక్కడ దేవాలయాల్లో అభిషేకాలు జరుగుతాయో అక్కడక్కడ వెళ్ళి మీరంతా కూడా మాట వేసి కూర్చోండి, సంహరించండి అని చెప్పి కృష్ణ పరమాత్మను బాల్యావస్థలో చెబుతాడు మనకు. అలాగా బాహ్య ప్రపంచంలో ఇక బాహ్య వ్యవహారంతో ఇక అతన్ని తీసుకువచ్చాడు. బాహు ప్రహారం చేతుడు ఒక ముష్టి తయారు చేసేసి 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి ద్విధుడిని ఆ బలరాముడు తన కృష్ణుడిని అవమానకరంగా మాట్లాడుతుంటే యజ్ఞయాగాదులను వీడు చాలా చెడగొట్టాడు. ఇలాంటి వాడిని మనం బతకనివ్వకూడదని చెప్పేసి ఆ ద్విధుడిని ముష్టిఘాతంతో హతమార్చాట. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవానికి జై. ఇక తర్వాత
శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ